ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బ్యాక్ టు న్యూస్. వైసీపీ హయాంలోనే 80% మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారని, అప్పట్లో జీవోను రెన్యువల్ చేయలేదన్న మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ లేదనుకున్నప్పుడు కూటమి మేనిఫెస్టోలో వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. వాళ్ళు ఉద్యోగం లేరు స్వామి. జియో మీ నాయకుడు జియో ఫస్ట్ 80% మంది చేత మీ నాయకుడు రిజైన్ చేయించాడు, అవునా కదా? చెప్పు స్వామి. మీ నాయకుడే రిజైన్ చేయించాడు, వాళ్ళు ఇప్పుడు లేరు. రెండోది జియో రెన్యూ చేయలేదు. ఎట్లా మాట్లాడదాం. ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏమైంది? ఇప్పుడు పెద్ద ఇష్యూ అయింది ఏంటో తెలుసా? అఫీషియల్ గా పోస్ట్ ఇప్పుడు శాంక్షన్ లేదు, మీరు డబ్బులు ఇచ్చారు. అది చట్టానికి విరుద్ధం. జియో ఓగ్లో లేదు, నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు అది మాకు చాలా ఇబ్బందులు పెట్టారు. మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు. మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు. మీ నాయకుడు పెట్ల రెన్యూ చేయలేదు, అది నన్ను చేయమంటారు? మరి ఏమీ లేనప్పుడు మరి వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు? అసలు ఆ వ్యవస్థే లేదని అనుకున్నప్పుడు, దానికి చట్టబద్ధత లేదని అనుకున్నప్పుడు ఎందుకు మేనిఫెస్టోలోని ఏం పెట్టారు? మేనిఫెస్టోలో వాలంటీర్ల తాలూకు గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెంచడం జరుగుతుంది. మరి పెట్టినటువంటిది మర్చిపోతే ఎలాగా? తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికన్నా మానుకోనే మంచిది.